ఐదవ స్వస్థత ఆరాధన జీవం గల దేవుని సంఘం. ఐదవ స్వస్థత ఆరాధన సంఘ వ్యవస్థాపకులు డి తోమా గారి ప్రార్థనతో ప్రారంభమై సంఘస్థుల పాటలు, అభిషక్తులచే స్వస్థత ఆరాధన, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి, అగ్నిగుండం నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ కొనసాగిన ప్రసంగం. అగ్ని ఆడదు, ఆత్మ తాగదు, మన వేదన ఉండదో వరకు తెలియదు. దాన్ని ఎంత గొప్పగా పోతాడో తెలుసా? ఒక రెండు చేతులు కలిగి ఉండటం కంటే ఒక చెయ్యి నరక వేయబడి నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళిపోవడం గొప్ప అన్నాడు. మీరు అర్థం చేసుకోండి. నీకు రెండు చెవులు రెండు కళ్ళు ఉండటం కంటే ఒక కన్ను పెరుగు వేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోన్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించు. అంటే ఇక్కడ ఈ దేహాన్ని పోగొట్టుకునైనా అక్కడ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? పరలోకాన్ని. అభిషక్తులు బ్రదర్ డి సువర్ణరాజు గారిచే బలమైన స్వస్థత ఆరాధనతో, చక్కటి వాక్య సందేశంతో ఈ ఆరాధన ఎంతో ఘనంగా జరగడమైనది. మరియు ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఆరాధన చేయడమైనది. ఈ యొక్క ఆరాధన నిమిత్తం భోజనాలు ఏర్పాటు చేసిన వారు మేకా దానియేలు గారి కుటుంబం మరియు మేకా శ్రీను గారి కుటుంబం. వారి ఇరుగురు కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమీన్.